అదే మేమిద్దరం కొట్టుకునేటప్పుడు నువ్వు మధ్యలో వస్తే నిన్ను మేము తొక్కేస్తామని నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు. కరెక్ట్ ఎలా చచ్చిపోదాం అనుకుంటున్నావు అది చెప్పు నాకు. సరే ఓకే ప్లీజ్ నువ్వు ఆ బయటికి వెళ్ళవా, పిల్లోడి దగ్గర వద్దు. సో దీని అందరికి కారణం బీజం ఎవరంటే అవినాష్. టెడ్డీ పక్కకు జరుగు ఒకసారి. అవి నీ రియాక్షన్ ఏంటి? అవి పిల్లంట చచ్చిపోదాం అనుకుంటుందంట మన ఇద్దరం కొట్టుకుంటున్నామని. నువ్వు అంతే కదా, పిల్ల కూడా నీ బాటలోకి వచ్చింది. నీ రియాక్షన్ ఏంటి చెప్పు. చెప్పవి. ఆహా పిల్ల నా చెవిలోకి వచ్చి చెప్తుంది అవి మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, మధ్యలో వస్తే నన్ను తొక్కేస్తారు కదా, అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటుంది. నేను నీతో జస్ట్ మాట్లాడుతున్నా సింపుల్గా, నువ్వే ఫైట్ చేస్తున్నావు. నువ్వు ఫైట్ చేయడం వల్ల ఆ పాప అట్లా చెప్తుంది. నేను నీతో మాట్లాడుతుంటేనే లేలే వీడియో ఆఫ్ చేసి నేను ఇదే చెప్తాను నీతోటి. లే పిల్ల ఇలా అనింది, నీ రియాక్షన్ ఏంటని అడుగుతున్నా. అది అంతే, అంతేగాని మనం ఫైట్ చేసుకోవద్దు, పిల్లకి అలాంటి సిచ్యువేషన్ కల్పించొద్దు అని లేదు. పిల్ల కూడా అంతే ఉంది. అంటే ఈ పిల్లోడికి చాలా అంటే ప్రేమగానే ఉంటుంది, నేను కాదనట్లా, కానీ ఆ ప్రేమ అనేది శృతి మించి ప్రమాదంగా మారుతుంది పిల్లోడి విషయంలో. అది చెప్పేది. ఇప్పుడు పిల్ల పడేస్తే ఇప్పుడు నేనున్నాను, టెడ్డీని ఎత్తుకున్నా, బై మిస్టేక్గా జారి పెడితే టెడ్డీ తనని తమాయించుకోగలదు కొంత, ఎందుకంటే టెడ్డీకి నుంచోగలదు కూర్చోగలదు. ఈ బాబు ఇంకా నుంచోవడం కూర్చోడం రాదు కదా. టెడ్డీ గబాలను టెడ్డీలో చేతిలోంచి జారితే తను ప్రొటెక్ట్ చేసుకోగలడా బాబు? చేసుకోలేడు కదా. అది నేను క్లారిటీ చెప్తున్నా. ఇంకోటి పిల్ల వెయిట్ ఎంత, పిల్ల ఏజ్ ఎంత, పిల్లోడు వెయిట్ ఎంత, పిల్లోడు ఏజ్ ఎంత, సో అది సెట్ కాదు. టెడ్డీ కొద్దిగా పెద్ద కావాలి, బాబు కొద్దిగా పెద్ద కావాలి, అట్లా నేను చెప్తున్నా. లేదా మా సమక్షంలో మేము ఉన్నప్పుడే మా దగ్గర ఇట్లా సేఫ్ సైడ్ ఉండాలి. అలా లేదా ఆమె పిల్లోడిని ఎత్తుకుని అదంతా తిరిగేస్తుంది, అదంతా తిరిగేస్తుంది ఆమె ఇష్ట ప్రకారం. ఆ రెడ్ కలర్ స్టూల్ ఎంత హైట్ ఉంది, పిల్లోడిని ఎత్తుకుని ఆ స్టూల్ మీద కూర్చోబెట్టింది. ఒక చేత్తోనే పిల్లోని పట్టుకుంది. ఏమైంది? ఏం చేస్తావు నెయిల్ పాలిష్తో? ఇంట్లో వేసుకోవడానికి లేదు, బయటకు వెళ్ళి వేసుకోవాలి. బయట దోమలు ఉన్నాయి, చీకటి ఉంది. ఎక్కడ? కిచెన్లో నువ్వు వేసుకున్న స్మెల్ ఇక్కడికి వస్తుంది, పిల్లోడికి మంచిది కాదు. ఇంకోటి నువ్వు ఫుడ్ తింటావు, కుడి చేతికి వేసుకోకూడదు. నువ్వు కుడి చేతికి వేసుకుని ఫుడ్ తింటావు. ఇంకొక విషయము అలాగే చెప్తావు. ఇంకోటి అసలు నెయిల్ పాలిష్ సంగతి పక్కన పెడితే నువ్వు చేతికి ఏమేమో అన్నం తినే చేతికి గోల్డ్కి కూడా కలర్స్ ఏమేమో రాసుకుంటున్నావు స్కూల్లో, కలర్ పెన్సిల్స్ అవి. నేను చూసానే లేదా ఒకరోజు పేలు దూయేటప్పుడు. ఇంకో విషయము, నువ్వు నెయిల్ పాలిష్ వేసుకుని పిల్లోడి దగ్గరికి వచ్చి పిల్లోడి నోట్లో కూడా చేతులు పెడుతున్నావు. అది లెగ్గు పేలు దూపించుకోలేదు కదా, దూపించుకోకుండా తల పెట్టద్దు. ఇంకోటి పొద్దున పూట డే టైంలో బాల్కనీలో మాత్రమే నెయిల్ పాలిష్ అలౌడ్. ఎందుకంటే నువ్వు బాల్కనీలో మొత్తం నెయిల్ పాలిష్ పోసావా లేదా? ఇంతకుముందు నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. పోసావా లేదా? నెయిల్ పాలిష్ బాల్కనీలో మొత్తం పోయలేదా నువ్వు? డాడీ రిమూవర్ కొనుక్కొచ్చి అప్పటికప్పుడు నీ చేతులు అంతా క్లీన్ చేశాడా లేదా? ఇప్పుడు అలా నువ్వు ఇంట్లో, అది బాల్కనీ కాబట్టి వదిలేసి, అదే నువ్వు ఇంట్లో చేస్తే ఆ స్మెల్లో పిల్లోడికి మంచిది కాదు అది. కాబట్టి నెయిల్ పాలిష్, వాటర్ గేమ్స్ నైట్ టైం కుదరవు. మరి నువ్వు వస్తున్నావు కదా, నువ్వు బట్టలు లేకుండా నేను తీయలేను కదా నేను, అందుకనేసి.